హే గాయ్స్, ఎలా ఉన్నారు? 2009లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 1 ని మూన్ సౌత్ పోల్ మీద క్రాష్ చేశారు. చంద్రయాన్ 1 వచ్చేసి మూన్ ఇంపాక్ట్ మిషన్ అనమాట. అసలు ఫ్లై బై మిషన్ అంటే ఏంటి, ఆర్బిటర్ మిషన్ అంటే ఏంటి, మూన్ ఇంపాక్ట్ మిషన్స్ అంటే ఏంటో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ రిపీట్ చేయట్లేదు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అయితే చంద్రయాన్ 1 క్రాష్ ల్యాండ్ చేయటం ద్వారా మూన్ మీద ఐస్ వాటర్ ఉందని ఫస్ట్ టైం ప్రపంచానికి తెలియజేసింది ఇస్రో. కానీ ఇక్కడ నాసా వచ్చి వాటర్ని కనిపెట్టడానికి ముఖ్య కారణం మేము, ఆ క్రెడిట్ అంతా మాది అని క్లెయిమ్ చేసింది. In a landmark discovery, NASA's Moon Mineralogy Mapper or M-Cube on board India's Chandrayaan discovered water molecules in the polar regions of the moon. చంద్రయాన్ 1లో డిఫరెంట్ పేలోడ్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో రెండు వచ్చేసి చేజ్, చంద్రాస్ ఆల్టిట్యూడినల్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్, అండ్ ఇంకోటి నాసాకి చెందిన M-Cube. దీన్నే మూన్ మినరాలజీ మ్యాపర్ అంటారు. 2009లో చంద్రయాన్ 1లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ చేజ్ మూన్ పైన వాటర్ని కనుక్కుంది. ఎట్ ద సేమ్ టైం నాసాకి చెందిన M-Cube మూన్ మినరాలజీ మ్యాపర్ ఇన్స్ట్రుమెంట్ కూడా వాటర్ని ఫైండ్ అవుట్ చేసింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నాసా ఈ క్రెడిట్ని తీసుకుంది. ఇస్రో అనౌన్స్ చేయకముందే నాసా అనౌన్స్ చేసింది మూన్ మీద వాటర్ కనుక్కున్నామని. న్యూస్లో హెడ్లైన్స్ చూడండి, కర్టసీ ఇస్రో వీ ఫౌండ్ వాటర్ ఆన్ మూన్ నాసా. కామెడీ ఏంటంటే ఇక్కడ కర్టసీ నాసా, వీ ఫౌండ్ వాటర్ ఆన్ మూన్ ఇస్రో అని హెడ్లైన్స్ రావాలి. కానీ క్రెడిట్ అంతా నైస్గా నాసా కొట్టేసి అలా వెళ్ళిపోయింది అనమాట. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే నాసా మన ఇన్స్ట్రుమెంట్స్ చేజ్ మీద 3 ఎలిగేషన్స్ చేసింది. చంద్రయాన్ 1 వచ్చేసి నాసా అండ్ ఇస్రో యొక్క కొలాబరేషన్ లాంటిది అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు అసలు మూన్ పైన వాటర్ ఎలా వచ్చిందో చూద్దాం. అపోలో మిషన్స్లో భాగంగా ఎర్త్ పైకి 382 కేజీల సాయిల్ని తీసుకొచ్చారు. ఈ శాంపిల్స్ని టెస్ట్ చేస్తే అందులో వాటర్ ట్రేసెస్ ఉండటం గమనించారు. కానీ ఇదొక టెరిస్ట్రియల్ కంటామినేషన్ అని సైంటిస్టులు చెప్పారు. ఇక్కడ టెరిస్ట్రియల్ కంటామినేషన్ అంటే భూమి మీదకి తీసుకొచ్చేటప్పుడు సంథింగ్ ఆవిరి లాంటిదో ఏదైనా ఆ మూన్ సాయిల్లో కలిసి ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మూన్ పైన ఒకవేళ వాటర్ ఉన్నా కానీ ఆ వాటర్ డైరెక్ట్గా వ్యాక్యూమ్కి ఎక్స్పోజ్ అవటం వల్ల తొందరగా ఆవిరైపోతుంది. సో మూన్ యొక్క లో గ్రావిటీ వల్ల మూన్ పైన ఉన్న వాటర్ స్పేస్లోకి వెళ్ళిపోతాయి. కానీ సైంటిస్టులు మూన్ పైన కొన్ని ప్లేసెస్ని గమనించారు. ఈ ప్లేసెస్ చాలా చల్లగా, అలాగే ఇక్కడ వాటర్ ఐస్ రూపంలో ప్రిజర్వ్ అవ్వటం గమనించారనమాట. ఆ ప్లేసెస్ని పర్మనెంట్లీ షాడోడ్ రీజన్స్, PSR అంటారనమాట. అసలు ఈ ప్లేసెస్లో కొన్ని బిలియన్ ఇయర్స్గా సన్లైటే పట్టడం లేదనమాట. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే, ఇప్పుడు యాస్ట్రాయిడ్స్ కానీ కామెంట్స్ కానీ, అంటే ఇప్పుడు గ్రహ శకలాలు అంటారు కదా, అవి మూన్ మీద ఢీ కొట్టినప్పుడు ఒక పెద్ద గుంటలాగా పడతాయి. ఇప్పుడు మీరు మూన్ ని చూసారంటే గుంటలు గుంటలు కనిపిస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఈ యాస్ట్రాయిడ్స్ గుద్దుకోవడం వల్లే అనమాట. సో అట్ ద సేమ్ టైం ఆ యాస్ట్రాయిడ్స్ లో వాటర్ కూడా ఉంటుంది. ఈ గుంతలు పట్టడం వల్ల ఈ గుంతల లోపలికి సన్లైట్ వెళ్ళలేదు. ఒకవేళ వాటర్ ఉంటే ఆ వాటర్ ఆ గుంతలోనే స్టోర్ అయ్యి గడ్డ కట్టే ఛాన్సెస్ ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. అలా 1994లో నాసా సెలమెంటైన్ లూనార్ ఆర్బిట్ ని లాంచ్ చేసింది. ఈ ఎక్స్పెరిమెంట్స్ లో ఈ PSRs లోకి రేడియో సిగ్నల్స్ ని పంపించారు. సో ఈ సిగ్నల్స్ ఏంటంటే వాటర్ ఐస్ ఉన్నట్లు మళ్ళీ వెనక్కి బౌన్స్ అయ్యాయి. కానీ కరెక్ట్ కంక్లూజన్ అయితే లభించలేదు. తర్వాత 1998లో నాసా లూనార్ ప్రాస్పెక్టర్ అనే ఆర్బిటార్ ని పంపింది. ఇది PSRs లో హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నట్లు తెలిపింది. తర్వాత 2008లో నాసా M3 అండ్ ఇస్రో చంద్రయాన్ 1 వాటర్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేశాయి. అండ్ మూన్ పైన చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. అందులో ఒకటి నాసా యొక్క M3 అనమాట. ఇది ఒక ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్. ఇది మూన్ ని విజిబుల్ అండ్ ఇన్ఫ్రారెడ్ రీజన్ లో అబ్జర్వ్ చేసింది. ఇది అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మూన్ యొక్క పోలార్ రీజన్స్ లో వాటర్ రిలేటెడ్ అబ్జార్ప్షన్ ని పసిగట్టింది. సో అలా మూన్ పైన వాటర్ ఉందని వెలుగులోకి వచ్చింది. నెక్స్ట్ మన ఇన్స్ట్రుమెంట్ గురించి మాట్లాడుకుంటే దీని పేరు వచ్చేసి చేజ్, చంద్రాస్ ఆల్టిట్యూడినల్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే చంద్రయాన్ 1లో MIP అంటే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనే ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది. ఇది స్పేస్ షిప్ నుంచి సపరేట్ అయ్యి మూన్ యొక్క సౌత్ పోల్లో
లో పడుతుంది. సో ఇది కింద పడే టైంలో ఇమేజెస్ ని కలెక్ట్ చేస్తుంది. అలా ఇండియా మూన్స్ సౌత్ పోల్ కి ఆబ్జెక్ట్స్ ని పంపిన ఫస్ట్ కంట్రీగా నిలిచింది. ఆ విషయం మనందరికీ తెలుసు. ఈ MIP లో 3 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి: కెమెరా, రేడార్ అండ్ చేజ్ అనేది ఒక మాస్ స్పెక్ట్రోమీటర్. అసలు ఈ మాస్ స్పెక్ట్రోమీటర్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక ట్యూబ్ లోకి కొన్ని పార్టికల్స్ అండ్ గ్యాసెస్ ని పంపిస్తారు అనుకోండి. ఆ ట్యూబ్ మనకు ఎంత పర్సెంట్ గ్యాసెస్ ఉన్నాయి అండ్ ఏ గ్యాసెస్ ఉన్నాయి, ఏ పార్టికల్స్ ఉన్నాయి, వాటి సైజ్ అండ్ వెయిట్స్ గురించి చెప్తుంది. దీనినే మనం మాస్ స్పెక్ట్రోమీటర్ అంటాం. ఇది మన కార్స్ లో కూడా ఉంటుంది. ఈ మాస్ స్పెక్ట్రోమీటర్ కార్ లో ఉన్న పొల్యూషన్ చెక్ చేయడానికి వాడతారు అనమాట. ఈ చేజ్ అనేది ఒక క్వాడ్రపుల్ మాస్ స్పెక్ట్రోమీటర్ అనమాట. ఇది న్యూట్రల్ పార్టికల్స్ ని డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు చేజ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. కొద్దిగా ఆటమ్స్ గురించి ఐడియా ఉంటే ఇది మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఎనివే అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మెయిన్ గా ఈ చేజ్ లో 4 పార్ట్స్ ఉన్నాయి: అయోనైజర్, క్వాడ్ పోల్స్, ఫారడే కప్ అండ్ ఎలక్ట్రాన్ మల్టిప్లైయర్. న్యూట్రల్ పార్టికల్స్ లైక్ హైడ్రోజన్, నైట్రోజన్ ఆటమ్స్ లోపలికి వచ్చాయనుకోండి, అవి ఫస్ట్ అయోనైజర్ నుంచి ఎంటర్ అవ్వాలి. అలా అయోనైజర్ లోకి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్క న్యూట్రల్ పార్టికల్ పైన చాలా ఎలక్ట్రాన్స్ ని ఈ అయోనైజర్ కురిపిస్తుంది అనమాట. సో మామూలుగా ఈ న్యూట్రల్ పార్టికల్స్ కి ఛార్జ్ ఉండదు. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ న్యూట్రల్ పార్టికల్స్ పై పడతాయో న్యూట్రల్ పార్టికల్స్ ఛార్జ్ అవుతాయి. అలా ఆ పార్టికల్స్ ఈ క్వాడ్ పోల్స్ దగ్గరికి వస్తాయి. ఈ క్వాడ్ పోల్స్ కి AC ఆల్టర్నేట్ అండ్ DC డైరెక్ట్ కరెంట్ ని వ్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. ఈ క్వాడ్ పోల్స్ ని యూజ్ చేసి ఎంత వెయిట్ ఉన్న పార్టికల్స్ ఈ క్వాడ్ పోల్స్ ద్వారా వెళ్ళాయి అని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట, బేస్డ్ ఆన్ వెయిట్. ఇక్కడ అటామిక్ మాస్ యూనిట్ అంటారు వెయిట్ ని. సో ఆ పార్టికల్ సైజ్ గనక తక్కువగా ఉంటే పక్కకి డిఫ్లెక్ట్ అయిపోతాయి. ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉంటే స్ట్రైట్ గా వెళ్ళి ఫారడే కప్ లోకి ఎంటర్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే పార్టికల్స్ మాస్ ని బట్టి స్ట్రైట్ గా వెళ్ళాలో డిఫ్లెక్ట్ అవ్వాలో ఆధారపడి ఉంటుంది. అందుకే దీనిని మాస్ స్పెక్ట్రోమీటర్ అంటారు. ఈ చేజ్ లోకి చాలా రకాల వెయిట్స్ ఉన్న ఆటమ్స్ ఎంటర్ అవుతాయి. అలా ఈ క్వాడ్ పోల్స్ ని క్రాస్ చేసిన ఆటమ్స్ ఫారడే కప్ లోకి ఎంటర్ అయ్యి చార్జెస్ అన్ని కలెక్ట్ అవుతాయి అనమాట. తర్వాత కలెక్ట్ అయిన చార్జెస్ వల్ల కరెంట్ పాస్ అవటం స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రాన్ మల్టిప్లైయర్ ఈ కరెంట్ సిగ్నల్స్ ని మల్టిప్లై చేస్తూ ఉంటుంది. ఇది దీని వర్కింగ్ అనమాట. 2008లో చేజ్ మూన్ పైన డ్రాప్ అయింది. అలా చాలా పార్టికల్స్ ఈ చేజ్ లోకి ఎంటర్ అయ్యాయి. అలా ఎంటర్ అయిన పార్టికల్స్ ని బట్టి మూన్ పైన వాటర్ మాలిక్యూల్స్ ఉన్నట్లు ఈ చేజ్ డిటెక్ట్ చేసింది. ఈ విషయం 2009లో ఇస్రో పేపర్ లో పబ్లిష్ చేసింది. ఇదే వరల్డ్స్ ఫస్ట్ ఇన్సైటు వాటర్ డిటెక్షన్ అనమాట. ఇన్సైటు అంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోవటం అని అర్థం. అండ్ నాసా M3 మాత్రం మూన్ సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్ల హైట్ లో రిమోట్ సెన్సింగ్ తో స్కాన్ చేసింది. ఇంతకు ముందు చంద్రుడిపై మాస్ స్పెక్ట్రోమీటర్ ఉండేది కాదు, కానీ అపోలో మిషన్స్ యొక్క మాస్ స్పెక్ట్రోమీటర్ ఉండేది. కానీ ఈ మాస్ స్పెక్ట్రోమీటర్ ఏంటంటే వాక్యూమ్ ప్రెషర్స్ పై పెద్దగా ఫోకస్ చేయదనమాట. కానీ చేజ్ మాత్రం లో వాక్యూమ్ ప్రెషర్స్ లో కూడా వాటర్ ని డిటెక్ట్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అసలు ఏంటి ఈ వాక్యూమ్ ప్రెషర్ అని. జనరల్ గా ఇప్పుడు మనపై ఎప్పుడు కూడా ఒక 1 బార్ ప్రెషర్ ఉంటుంది. సో ఈ ప్రెషర్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న గ్యాసెస్ వల్ల ఉంటుంది. ఒకవేళ ఈ 1 బార్ ప్రెషర్ కూడా లేకపోతే దాన్ని వాక్యూమ్ అంటారు. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడైతే గాలి ఉండదో ఆ ప్లేస్ ని వాక్యూమ్ అంటారు. స్పేస్ లో కూడా గాలి ఉండదు కాబట్టి స్పేస్ కూడా వాక్యూమే. ఇది మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. ఒకవేళ ప్రెషర్ 1 బార్ కంటే తక్కువ ఉందనుకోండి, లైక్ 0.9, 0.8, 0.7 బార్స్, అలా ఆ కండిషన్స్ ని లో వాక్యూమ్ ప్రెషర్ అని అనొచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఈ లో ప్రెషర్ ఉన్న ప్లేసెస్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సో చేజ్ ఈ లో వాక్యూమ్ ప్రెషర్ లో కూడా వర్క్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. సరే, ఇప్పుడు ఇస్రో చేజ్ మీద నాసా చేసిన ఎలిగేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, క్యాలిబ్రేషన్. క్యాలిబ్రేషన్ అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ యొక్క యాక్యురసీని మెజర్ చేయడం అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫ్లోర్ నాయిస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి చేజ్ ని చాలా టైం ముందే ఆన్ చేయాలి. తర్వాతనే మూన్ పైన చేజ్ ని డ్రాప్ చేయాలన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే MIP మూన్ సర్ఫేస్ కి ఖచ్చితంగా అటాచ్ అవుతుంది, కానీ దాని పవర్ ఇండిపెండెంట్. ఎందుకంటే చంద్రయాన్ 1 స్పేస్ క్రాఫ్ట్ MIP కి పవర్ ని సప్లై చేయదు. కాబట్టి స్పేస్ క్రాఫ్ట్ అండ్ MIP కి కనెక్షన్ ఉండదు. MIP తన ఎలక్ట్రాన్ అయోనైజర్ ని మూన్ పైన డ్రాప్ అయ్యే 20 మినిట్స్ ముందు మాత్రమే ఆన్ అయి ఉండాలి. అప్పుడే దాని ఎలక్ట్రానిక్ అయోనైజర్
అయోనైజర్ స్టెబిలైజ్ అవుతుంది. డాక్టర్ సయ్యద్ ఈయన ఈ చేజ్ పైన వర్క్ చేసిన సైంటిస్ట్ అనమాట. ఈయన ఏమన్నారంటే మాస్ స్పెక్ట్రోమీటర్ కోసం ఎవ్వరు కూడా క్యాలిబ్రేషన్ సోర్స్ ని క్యారీ చెయ్యరు అని చెప్పారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అవుట్ గ్యాసింగ్. ఈ చేజ్ ని ఎక్కడ బిల్డ్ చేశారు? ఎర్త్ పైన. సో అంటే ఎర్త్ నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్ మూన్ పైకి గ్యాసెస్ ఆర్ మాలిక్యూల్స్ ని తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది కదా. ఈ అవుట్ గ్యాసింగ్ సరిగ్గా లేకపోతే ఎర్త్ నుంచి వచ్చిన పార్టికల్స్ ని డిటెక్ట్ చేస్తుంది. చేజ్ టీమ్ ఎర్త్ నుంచి వచ్చిన పార్టికల్స్ ని మూన్ పైన ఉన్నట్లు చూపిస్తుందని నాసా అనింది. కానీ దీన్ని చేజ్ టీమ్ రిజెక్ట్ చేశారు. అలా ఏం ఉండదు అని చెప్పారు. అవుట్ గ్యాసింగ్ అనేది కిందకి వెళ్తుంది, బట్ చేజ్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు ముందు ఉంటుంది. సైడ్ నుంచి అవుట్ గ్యాసింగ్ చేజ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సే లేదని చెప్పారు. అండ్ థర్డ్ వన్ చేజ్ టీమ్ మిస్టేక్. ఇది చేజ్ టీమ్ యొక్క మిస్టేక్. ఆ మిస్టేక్ ఏంటంటే చేజ్ యొక్క రిపోర్టెడ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉందంట. అంత ప్రెషర్ లో అవుట్ గ్యాసింగ్ ఎక్కువ ఉంటుంది అని ఒక సైంటిస్ట్ చెప్పాడు. సో ఈ సైంటిస్ట్ ఈ చేజ్ టీమ్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళాడు. అతనికి అర్థమైంది ఏంటంటే ఈ మిషన్ యొక్క నేచర్ చాలా ఫాస్ట్ గా కిందకి పడిపోతుంది. సో అతను ఖచ్చితంగా ఆ టైంలో ర్యామ్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ర్యామ్ కరెక్షన్ అంటే ఇప్పుడు మీరు జెట్ ఫైటర్స్ ఫ్లైట్ లో ఫ్లై చేస్తున్న వీడియోస్ చూసే ఉంటారు కదా. మీరు గమనిస్తే జెట్ ఇంటేక్ అనేది ఎయిర్ లో, అది కూడా ప్రెషర్ లో జరుగుతుంది. నార్మల్ అవుట్ సైడ్ ప్రెషర్ తో కంపేర్ చేస్తే ఈ ఇంటేక్ అప్పుడు ఎక్కువ పార్టికల్స్ ఉంటాయా అంటే ఎస్, ఖచ్చితంగా అవుట్ సైడ్ ప్రెషర్ తో కంపేర్ చేస్తే ఇంటేక్ ప్రెషర్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఆ టైంలో ఆ డేటాని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటారు. దీనిపై అతను ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశాడు. ఆ ఆర్టికల్లో కరెక్షన్ గురించి మెన్షన్ చేసి క్షమాపణ కూడా చెప్పాడు అనమాట. సో అదనమాట విషయం. ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు కూడా మూన్ మీద వాటర్ కనిపెట్టింది ఇస్రోనే. అసలు అదొక స్టూపిడ్ క్వశ్చన్. అది ఎలా అడుగుతారు మీరు? ఖచ్చితంగా ఇస్రోనే కనిపెట్టింది వాటర్ అని కూడా గట్టిగా చెప్పారనమాట. కానీ ఈ నాసా ఏంటంటే వాళ్ళ M3 ఉంది కాబట్టి వాళ్ళు ఆ క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేశారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.